హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున మనం గురువర్యులు శ్రీ పద్మవిభూషణ్ గణపతి స్థపతి వారు తిరుమల హిల్స్లో అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక కాటేజ్ అనేది కట్టారు. ప్రస్తుతము దాని పేరు శ్రీవత్సం అండి. ఒక శ్రీవత్సం అనేదాన్ని ఈ రకంగా ఉంటుందన్నమాట. దీన్ని కట్టారు వారు. కట్టి వారు రాసినటువంటి కొన్ని పుస్తకాల్లో చెప్పి ఉన్నారన్నమాట. ఈ రకంగా శ్రీవత్సం అనేది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందని. మొన్న అనుకోకుండా తిరుపతి వెళ్ళినప్పుడు మా శిష్యులు ఒకరు గుర్తు చేయడము, దాన్ని వెతుక్కొని వెళ్ళడము, కాస్త దాన్ని పరిశీలించడము, కొంత సర్వే చేయడం ద్వారా, ఎందువల్లంటే స్థపతి మెన్షన్ చేశారు, కాస్త ఫ్రంట్ వ్యూ కానీ టాప్ వ్యూ కానీ ఇమేజెస్ ఇచ్చారు, కానీ ఈ రకమైనటువంటి ఇమేజ్ ఇచ్చారు స్థపతి అండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏ రకంగా ఉంటుంది అనేది. కానీ అందులో వాస్తవంగా దాని లేఅవుట్ ఏంటి, దాని ఆయువు నెంబర్ ఏంటి, అది ఏ ప్రపోర్షన్స్ తీసుకున్నారు, టెక్నికల్ విషయాల్ని వారు అందులో డిస్క్లోజ్ చేయలేదన్నమాట. చాలా కామన్గా చెప్పి ఉన్నారనమాట. అందువల్ల మేము దాన్ని అక్కడ కొంత పర్మిషన్ తీసుకొని దాన్ని సర్వే చేయడం ద్వారా, దాన్ని దగ్గరుండి చూడటం ద్వారా స్థపతి ఏదైతే ఫ్లోర్ ప్లాన్ ఇచ్చారో ఈ ఫ్లోర్ ప్లాన్ నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా దాని ఆయాది నెంబర్ కనుక్కొని ఆయాది నెంబర్ని అక్కడున్న కొలతల ప్రకారం చూసినప్పుడు దాని యొక్క ప్రపోర్షన్స్ అంటే పొడుగు వెడల్పుల ప్రపోర్షన్ అనేది కూడా ప్రాపర్గా 1:2లో ఉండడం అనేది మేము గమనించి, అదే రకంగా 4 పక్కల ఆయన ఎక్స్టెన్షన్స్ తీసుకొని అద్భుతంగా చేశారండి. అసలు ఉత్తరం దిక్కుగా అద్భుతంగా చేశారు. మనము ఏదైతే గత 12 సంవత్సరాల కాలంలో ఈ యొక్క స్థాపత్యవేద ధర్మాన్ని మనం ఉపయోగిస్తున్నాం ఇక్కడ. ఒక కామన్ మ్యాన్ ఇల్లు కట్టడానికి మనం ఏ రకంగా అయితే వాడామో, స్థపతి కూడా ఒక సెక్యులర్ బిల్డింగ్ని ఆయన సొంత చేతులతో ఎగ్జిక్యూట్ చేసి ఒక సత్యాన్ని చెప్పారన్నమాట. అంటే ఈ ధర్మాన్ని మీరు ఒక గృహస్థ ధర్మానికి కూడా వాడుకోవచ్చు, ఒక ఇంటికి మనం వాడుకోవచ్చు అనేటటువంటి ధర్మాన్ని స్థపతి చెప్పి ఉన్నారు. అందువల్ల వారు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఇచ్చారో అందులో ఏ ఆయం నెంబరు వాడారు, దాని యొక్క సద్గుణాలు ఏంటి, అంటే అది 6 నెంబర్స్ పాస్ అయిందా, 10 నెంబర్సే పాస్ అయిందా, 16 నెంబర్స్ పూర్ణాయాది పాస్ అయిందా, ఏ ప్రపోర్షన్స్ తీసుకున్నారు, ఏ రకంగా ఆ యోని ధర్మాన్ని నిర్వర్తించారు, అదే రకంగా ఈ యొక్క బ్రహ్మసూత్ర, సోమసూత్ర, యోని సూత్ర ఇవన్నీ చేస్తూ కాస్త పొల్యూటింగ్ ఎలిమెంట్స్ని ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా ముఖ్యంగా ఈ యొక్క వీడియో ద్వారా స్థపతి ఏం చెప్పారంటే, ఈశాన్యంలో కూడా మెట్లు వేసుకోవచ్చు, ఆ యొక్క ఆయాదిలోని పాదాధర్మానికి లోబడి ఒక ప్రదక్షిణాక్రమంగా మీరు కానీ చేసుకునేటట్టయితే ఈశాన్యంలో కూడా మెట్లు వేసుకోవచ్చనే సత్యాన్ని ఆయన తెలియచెప్పారు. అందువల్ల ఒక 2-3 వీడియోస్ పడుతుంది అనమాట. అన్నీ ఒక వీడియోలో చెప్పడం అనేది కుదరదనమాట. ఈ యొక్క వీడియోలో మనం స్పెసిఫిక్గా ఏ ఆయువు నెంబర్ మనం వారు తీసుకొని ఉండొచ్చు, అలాగే ఒక ఫ్రంట్ వ్యూకి సంబంధించి ఆ యొక్క ఎన్ని పాదాలు ఏ రకంగా తీసుకున్నారు ఎక్స్టెన్షన్స్ అని మనం చెప్పే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ వృషభాయం వచ్చే విధంగా తీసుకున్నారన్నమాట. అంటే ఇక్కడ మనకి ఉత్తరం ఫేసింగ్గా ఉంది, అంటే ఉత్తరముఖంగానే మనం పెట్టుకోగలం. ఎందుకంటే అది దక్షిణం పక్క లోయ, పశ్చిమం పక్కన లోయ, తూర్పు పక్కన లోయ. అందువల్ల మనం ఖచ్చితంగా అక్కడ ఉత్తర సింహద్వారాన్ని మనం పెట్టగలం. కానీ ఉత్తర సింహద్వారం రావడానికి స్థానయోని వస్తే చాలా మంచిది. కొన్ని సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి కొలతలకి స్థానయోని రానప్పుడు దిశాయోని అక్కడ ఉత్తరంగా పెట్టుకునే అవకాశం కలుగుతుందా అని చేసినట్టు అనిపించిందండి. ఇదంతా ఒక కేస్ స్టడీ లాగా మనం తీసుకునేటప్పుడు ఆయన 1607 అనేటటువంటి ఒక ఆయువు నెంబర్ అక్కడ వాడినట్టు మేము మా పరిశోధనలో మేము కనుగొన్నాం అన్నమాట.
అదే రకంగా ఒక వృషభం అనేది తీసుకున్నారు, అంటే పశ్చిమ సింహద్వారం స్థానయోనిగా తీసుకోవచ్చు. అంటే పశ్చిమ సింహద్వారంగా తీసుకున్న దానికి ఉత్తరం కూడా దిశాయోని పెట్టచ్చు అనమాట. సో ఈ కేస్ స్టడీ పరిశీలించిన తర్వాత ధర్మాన్ని మనం ఎంత చక్కగా అర్థం చేసుకున్నామో, చక్కగా ఆయన కూడా అదే రకంగా ఎగ్జిక్యూట్ చేశారంటే స్థపతిని అంత చక్కగా మనం అర్థం చేసుకున్నాము, ఆయన చెప్పిన ధర్మాన్ని అంత చక్కగా అర్థం చేసుకున్నాము. అదే రకంగా ఒక రోహిణి కాన్షియస్నెస్లో క్రియేట్ చేశారు ఆయన. ఇక్కడ రోహిణి అంటే జనరల్గా కృష్ణతత్వం. శ్రీకృష్ణుడు రోహిణి జన్మ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ యొక్క కాన్షియస్నెస్లో ఒక పూర్ణాయాది తీసుకొని, అంటే 16 క్యాలిక్యులేషన్స్ పాస్ అయినటువంటి నెంబర్ని తీసుకొని ఇది చేయడం అనేది జరిగింది. అదే రకంగా ఈ యొక్క వీడియోలో మెయిన్గా ఏంటంటే మీకు నేను తెలియచెప్పాలనుకుంది, ఈ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అనేది మనం తీసుకున్నప్పుడు చూడండి, ఇది గణపతి స్థపతి వారి యొక్క పుస్తకంలో చెప్పినటువంటి ఫ్రంట్ ఎలివేషను. వాస్తవంగా మేము అక్కడికి వెళ్ళడం ద్వారా తీసినటువంటి ఫోటో అన్నమాట, ఇది ఒరిజినల్ ఫోటో అన్నమాట. ఎంత చక్కగా ఉత్తరం పక్కన ఒక ప్రొజెక్షన్ తీసుకొని, అదే రకంగా పశ్చిమం పక్కగా తూర్పు పక్కగా 2 పాదాల ప్రొజెక్షన్స్ తీసుకోవడం ద్వారా మనం ఏదైతే ఈ యొక్క డిజైన్లో ఫోటో చూస్తున్నామో వాస్తవంగా కూడా అదే రకంగా ఉంది. సో దీన్ని మనము ఇక్కడ ఇది మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కర్సర్ ఏదైతే నేను చూపెడుతున్నానో ఈ కర్సర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది 1:2లో వెడల్పు అన్నమాట. దీన్ని 9 పాదాలు మనం చేసుకునేటప్పుడు ఈ మధ్యగా ప్రొజెక్షన్ లాగా వచ్చినటువంటి ఒక ఉత్తరం యొక్క ప్రొజెక్షన్, ఆ యొక్క బాల్కనీ మనం తీసుకునేటప్పుడు ఇది 5 పాదాల్లో తీసుకొని మిగతా అటు 2 పాదాలు ఇటు 2 పాదాలు మొత్తం 9 పాదాలు ఉన్న దాంట్లో 5 పాదాలు సెంటర్గా ప్రొజెక్షన్ తీసుకున్నారన్నమాట. అది నేను మీకు ఇక్కడ ఈ రకంగా చూపెట్టాను అనమాట. అంటే 1 2 3 4 5 6 7 ఈ 9 పాదాలు, అంటే ఈ యొక్క పింక్ కలర్లో ఉన్నవి తీసుకునేటప్పుడు ఈ యొక్క 9 పాదాల్లో 5 పాదాలు ఈ ప్రొజెక్షన్ తీసుకోవడానికి ఉపయోగించారు. అదే రకంగా పశ్చిమం పక్క 2 పాదాలు ఎక్స్టెన్షను, తూర్పు పక్క 2 పాదాలు ఎక్స్టెన్షన్ తీసుకోవడం వల్ల ఇది ఈ రకంగా కనపడుతుందండి. అంటే చాలామందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క ఎనర్జీ కాన్షియస్నెస్ అనేదాన్ని మనం ఒక క్యూబికల్ మాడ్యూల్స్, వాల్యూమెట్రిక్ స్పేసెస్ లాగా చూడాలి. అందులో ఆ కొలతల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క పల్సేషన్ మనం చూడగలగాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ యొక్క బ్యూటీ అనేది ఏంటంటే ఏదైతే ఆ యొక్క కాన్షియస్నెస్, ఆ యొక్క పల్సేషన్ పుట్టాలనుకుంటున్నారో దాన్ని ఒక క్యూబికల్ బ్లాక్స్ కింద ఇమాజిన్ చేసుకొని అటువంటి పల్సేషన్ ఉన్న క్యూబికల్ బ్లాక్స్నే మనం ఎక్స్టెన్షన్స్లో కలుపుకుంటూ వెళ్తాము. తద్వారా మూల సూత్రం ఏదైతే ఉన్నదో, అంటే మూల సబ్స్టెన్స్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క కాన్షియస్నెస్కి సరిపడినటువంటి అదే కాన్షియస్నెస్ని మనం యాడ్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అంటే ఒక బంగారు ముద్ద మనం తీసుకునేటప్పుడు ఆ ముద్దని కొన్ని భాగాల కింద విడదీసినప్పుడు అన్ని భాగాలు అదే బంగారంలో ఉన్నటువంటి క్వాలిటీ ఏ రకంగా కలిగి ఉంటుందో ఇక్కడ కూడా అసలు వేరు కాదు, ఆ ఎక్స్టెన్షన్స్ వేరు కాదు, అన్నీ ఒక్కటేనండి. అన్నీ విడివిడిగా అదే పల్సేషను, కలిపిన అదే పల్సేషన్, అదే దేవాలయ సత్యం, అదే దేవాలయ రహస్యం. సో ఇక్కడ ఈ రకంగా మనకు తీసుకునేటప్పుడు ఇక్కడ చాలామందికి ఇక్కడ అర్థం కానిది ఏంటంటే ఈ యొక్క ఫ్లోర్ ప్లాన్ తీసుకునేటప్పుడు అసలు అందులో ఈశాన్యం ఎక్కడుంది, ఆగ్నేయం ఎక్కడుంది, వాయువ్యం ఎక్కడుంది, నైరుతి ఎక్కడుంది, అన్నీ తెగిపడిపోయినట్టు మనకు కనపడుతుందండి. మనం అదే భ్రాంతిలో ఉంటాం. కానీ వాస్తవంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క స్పేస్లో, ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్లో పూర్ణంగా ఒక క్యూబ్ అనేది ఒక రెక్టాంగిల్ ఫాములో తనలో 5 పంచభూతాలని సరిపెట్టుకుంటూ ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్యాలని అందులోనే పొందుపరుచుకొని ఉన్నదండి. అది మీకు నేను ఇక్కడ తెలియచెప్తాను.
సో చూడండి, ఇది ఈ మొత్తము ఇది నేను ఏదైతే కర్సర్ చూపెడుతున్నానో అది ఒక బాక్స్ అనమాట. ఈ బాక్స్కి నుంచి మూలలను సరిపెట్టుకుంటూ పంచభూత తత్వాలను నిలబెట్టుకుంటూ సెంట్రల్గా ఎక్స్టెన్షన్స్ తీసుకున్నారు. ఉత్తరంగా ఇటు పక్కన ఈస్ట్ కొంచెం సెంట్రల్గా ఒక 5 పాదాలు తీసుకున్నారు. అదే రకంగా దక్షిణం ఒక 5 పాదాలు తీసుకున్నారు. అదే రకంగా పశ్చిమం ఒక 3 పాదాలు తీసుకొని ఉండొచ్చు. సో దీన్ని మీకు అర్థమవడానికి ఈ యొక్క ఇమేజ్ తీసుకొని ఈ ఇమేజ్లో మీకు నేను ఈ కలర్ కోడ్ ఏదైతే వేసానో ఇది వాయువ్య కోణం, ఇది అదే రకంగా ఇది ఈశాన్య కోణం, అదే రకంగా ఇది ఆగ్నేయ కోణం, ఇది నైరుతి కోణం. చూడండి, నేను ఏదైతే కలర్ కోడ్ వేయడం జరిగిందో ఈ కలర్ కోడ్ వేసిన ఇదంతా ఒక బాక్స్ అన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్గా ఈ ఎక్స్టెన్షన్స్, ఈస్ట్ ఎక్స్టెన్షన్, సౌత్ ఎక్స్టెన్షను, వెస్ట్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ మీకు క్లియర్గా కనపడుతుందండి. ఇంకా దీన్ని మీకు ప్రాపర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇదండి. ఇది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, 30 అడుగుల 8 అంగుళాల 1/4 ఇంటూ 61 అడుగుల 4 అంగుళాల 9/16 1:2 ప్యాటర్న్లో ఆ మహానుభావుడు ఇదొక గ్రిడ్ ప్లాన్ అనమాట. 9x9 పరమసాయక వాస్తుపురుష మండలి తీసుకొని చేశారు. ఎందుకు, అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనుషులు, వాళ్ళకి మెటీరియలిస్టిక్ వెల్త్ కావాలి కాబట్టి ఆయన ఈ రకంగా ఈ యొక్క గ్రిడ్ తీసుకొని 1:2 ప్యాటర్న్లో తీసుకొని దీనికి కొన్ని సొగసులు అత్తడం ద్వారా ఆయన ఎక్స్టెన్షన్స్ తీసుకోవడం అనేది చేశారు. ఒకటే వీడియో ఇంత నిడివి ఎక్కువగా ఉంటే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రెండవ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామండి, ఈ యొక్క వాస్తుపురుష మండలి అదే రకంగా ఎక్స్టెన్షన్స్ తీసుకొని ఆయన ఏదైతే ఈ యొక్క ఇమేజ్ ఉన్నదో ఈ యొక్క ఇమేజ్లో దీన్ని డిరైవ్ చేసిన దాని నుంచి మనం ఆ కొలతలు ఎంతెంత ఉన్నాయి, ద్వారాలు ఎక్కడ పెట్టారు, ఎగ్జిక్యూషన్ ఎలా చేశారనేది మరి యొక్క వీడియోలో మనం చెప్పుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.